అరే మామా వచ్చేసావా? వెల్కమ్ టు ముంబై. మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. మావా ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావు తిని బతికేస్తారు. వడాపావు ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసం మనకే ఉంది. మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబు లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బా ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు కింద. మావా నువ్వు ఎంత లక్కీ అంటే, నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై शहर को करवाने आया हूं. क्या డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. రేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులు ఉన్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచేవన్న మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. కింద ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీ రా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మాని. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్నా? 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు. కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకొచ్చాను. నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డా మావా? అవును మామ, భయం వేసింది. మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం చాలు. మామ నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు ప్లీజ్. ఒరే రే, మనకెందుకురా, ఆ డబ్బున్న వాళ్ళు. మావా మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట రా. ए, कौन है तू? क्या देख रहा है? हाँ? పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు. నువ్వే వాడా ఎవరికొని ఇచ్చావా? No, 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 sir. This is my car. I am not a terrorist. నామ్ క్యా హై? Kasab. No, no, sir. I'm not that Kasab. నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని. నిన్ను లోపల దొబ్బటం నీ పేరు చాలా టెంప్టింగ్ ఉంది. చల్ 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 చల్, దాదర్ పోలీస్ స్టేషన్ చల్. చల్ చల్. Sir, मेरी बात सुनिए, sir, sir. ఓనీ Morning, police station. ఏయ్ ఎట్రా వాళ్ళని చూడు. వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను, నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పాను. Sir, sir. ఏయ్ ఓవర్ యాక్షన్ చేయకు. వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా. కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు. ఇచ్చారనుకో కొంగనా పొడకలని అర్థం. ఏమైపోతే మంచోడు. వెళ్ళి ట్రైలే. Okay, sir. రా రా. Sir, sir, sir. నాకేం తెలియదు సార్. लेकिन ये गाड़ी हमारे रिकॉर्ड में आए. Sir, please ఏదో ఒకటి మీరే మేనేజ్ చేయండి సార్. अरे ये ताड़ा कैसा है भाई? सर प्लीज सर, प्लीज सर, Sir, 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 please. Sir, छोड़ दीजिए ना, sir. नाकें में తెలియదు సార్. Please, sir. Please, sir. सर प्लीज सर, पैसे दो.
పైసే సార్ పని అయిపోయింది సార్. ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు. నీ నంబర్ నాకు ఇవ్వు. అలాగే సార్. ఎంత ఇచ్చారు? 30,000 సార్. 5,000 నీ దగ్గర పెట్టుకో. సార్. మిగతా 25,000 సార్కి సార్ టచ్లో ఉండు. అలాగే సార్. నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్. సూపర్. అది నీ అడ్వాన్స్. హ్యాపీనా? నాకేం అర్థం కావట్లేదు మావా. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టం అయిపోతుంది. అవును మావా, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. హా?